నమస్తే సమగ్ర రాజకీయాలపై సమగ్ర నివేదిక వీకెండ్ స్పెషల్ విత్ V3 న్యూస్ కాచం గారి ఆలోచనల ఆవిష్కరణ మీకోసం ఈ వారంలో జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తే ఒకవైపు వాతావరణ మార్పు ఇంకోవైపు రాజకీయాల విందు భోజనాలు ఒకేలా తలపిస్తున్నాయి ఇక ప్రాదేశిక పోర్లో తెరాస హవా ఎప్పటిలాగానే కొనసాగింది గత ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మంది తెరాసలోకి చేరడం ఇలా ఆసక్తికరమైన విషయాలతో V3 న్యూస్ చీఫ్ ఎడిటర్ కాచం గారి వాయిస్ స్టే ట్యూన్ కాంగ్రెస్ ఖల్లాస్ అవుతుంది ప్రతిపక్షం అనే పేరు ఇక మనం చరిత్ర పుటల్లోనే చదవాలేమో రాజకీయం అంటే ఏకఛత్రాధిపత్యం అనే అర్థాన్ని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని చూసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇలా ఉంటే ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో ఒక్కో జిల్లాలో కాంగ్రెస్కు 2 అంకెల మెజారిటీ దాటలేని పరిస్థితి మొత్తంగా చూస్తే ఈ పరిషత్ ఎన్నికలలో ప్రతిపక్షం అందుకోలేనంతగా కారు స్పీడ్తో ముందుకు దూసుకెళ్ళింది అసెంబ్లీ పంచాయతీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలా వరుస విజయాలతో ముందుకు వెళ్ళింది లోక్సభ ఎన్నికల తర్వాత తమకు అనుకూలంగా మారుతుందనుకున్న కాంగ్రెస్ పార్టీకి పరిషత్ ఎన్నికలలో ఫలితాలు చావు తప్పి కన్ను లొట్టబోయినంత పనైంది రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాలు 5,817 ఉండగా అందులో తెలంగాణ రాష్ట్ర సమితి 3,556 ఇంటిని గెలుచుకొని ముందంజలో ఉంది ఇక కాంగ్రెస్ 1,377 భాజపా 211 వామపక్షాలు 84 తెలుగుదేశం పార్టీ 21 ఇతరులు 488 ఎంపీటీసీ స్థానాలను దక్కించుకున్నారు ఇక జెడ్పీటీసీ స్థానాలు మొత్తం 538లో తెలంగాణ రాష్ట్ర సమితి 446 స్థానాలను దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ 76 స్థానాలు భాజపా 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి ఇదిలా ఉంటే 3 చోట్ల జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనే బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టడం మరో చోట తడిసిపోవడం ఇది కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి కలిసి వచ్చినట్టుంది ఇలా మొత్తంగా చూసుకుంటే కారు జోరుకు కాంగ్రెస్ గల్లంతయింది సరేలే గెలిచినవి ఎన్నైనా తమ ఖాతాలో ఉంటాయనుకున్న కాంగ్రెస్కు గడ్డు కాలం మొదలయ్యింది ఏకంగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరడం శోచనీయం ప్రజాస్వామ్యం అన్న పదం చచ్చిపోయింది రాజ్యాంగం అపహాస్యమైనట్లేనని సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు సూటిగానే సీఎం కేసీఆర్ వస్తున్నాయి ఆ 12 మందిలో ఒక్కరికైనా కాంగ్రెస్ టికెట్ ఇచ్చి తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ఎంత కష్టపడిందో మనందరికీ తెలుసు తమ నియోజక అభివృద్ధి కోసం మేము తెరాసలోకి వెళ్ళడానికి ప్రధాన కారణమని చెప్పడానికి వాళ్ళను గెలిపించిన ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో వాళ్ళకే తెలియాలి
కాంగ్రెస్ టికెట్పై గెలిచిన అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బలహీనతలను ఎత్తి చూసి ప్రజల ఆమోదాన్ని పొందిన సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ 12 మంది తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరితే ఇక కాంగ్రెస్ సిఎల్పి పరిస్థితి ఏంటి? తెరాసకు 91 మంది ఎమ్మెల్యేలు బలంతో పాటు ఇప్పుడు తాజాగా మరో 12 మంది ఎమ్మెల్యేలు చేరితే 103కు చేరుతుంది. ఇక మిగిలింది కాంగ్రెస్ కు 6, టీడీపీకి 2, బీజేపీకి 1. ఇలా అంకెల్లోనే ఉన్న ప్రతిపక్షం కాని ప్రతిపక్షం రేపు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తాయా, లేక సర్ది చెబుతాయా, లేక తానా అంటే తందానా అంటాయా? వేచి చూడాల్సిందే. ఇంతకీ ఆ 12 మంది ఎవరు అన్నది మనం వేచి చూడాల్సిందే. తెలంగాణ రాష్ట్ర సమితి ఆకర్ష్ పథకానికి కాంగ్రెస్ ఖల్లాసవ్వడం దాదాపు ఖాయమనిపిస్తుంది. తాజాగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసి తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేయమనడం అబ్బా మాటలో చెప్పలేనిది. ఇక ఆ 12 మంది ఎమ్మెల్యేలలో సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, జాజుల సురేందర్ ఎల్లారెడ్డి, రేగ కాంతారావు వినపాక, కందుల ఉపేందర్ రెడ్డి పాలేరు, హరిప్రియ ఇల్లందు, వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం, చిరుమర్తి లింగయ్య నగిరేకల్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్బీనగర్, ఆత్రం సక్కుబాయ్ ఆసిఫాబాద్, ఈరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్, గండ్ర వెంకటరామనారెడ్డి భూపాలపల్లి, పైలత్ రోహిత్ రెడ్డి తాండూర్. ఇలా వరుసగా 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో విలీనం కావడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారి వేడెక్కాయి. విలీనం ద్వారా కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను దాదాపు కోల్పోయినట్టే. ఇక మిగిలింది బట్టి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క, పడెం వీరయ్యలు మాత్రమే. ఈ 6 ఎమ్మెల్యేలతో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా రాకపోగా నిమిత్త మాత్రులుగా మిగిలిపోవాల్సిందే. ఇలాగైతే శాసనసభ సమావేశాలు ఎలా నడుస్తాయి? నాలుగున్నర నెలల్లోనే కాంగ్రెస్ ముచ్చట పూర్తిగా తిరిగిపోయింది. ఇక మిగిలిన 6 ఎమ్మెల్యేలతో పిఏసి పదవి దక్కనట్లే. మరి ఇక విపక్ష నేతకు కేటాయించే సీటు గల్లంతు కావడంతో ఈ అవకాశం మజ్లిస్కు వచ్చినట్లయింది. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో విలీనం కావడం ద్వారా కాంగ్రెస్ విపక్ష హోదాను పూర్తిగా కోల్పోయింది. ప్రతిపక్ష హోదాలో ఉన్న వారికి క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. అయితే తాజాగా జరిగిన రాజకీయ పరిణామాల వల్ల బట్టి విక్రమార్కకు క్యాబినెట్ హోదా కూడా రద్దయింది. కాంగ్రెస్ కండువాతో గెలిచిన సదరు ఎమ్మెల్యేలు నిర్మోహమాటంగా కేటీఆర్ గారితో కలిసి పనిచేస్తాం అని అనడంలో ఆంతర్యం లేకపోలేదు. తాజాగా ఎన్నికైన పైలట్ రోహిత్ రెడ్డిది వింత రాజకీయం. యంగ్ లీడర్స్గా ప్రజల మద్దతు కూడగట్టుకోకముందు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన వారే ఈ రోహిత్ రెడ్డి. అయితే అప్పట్లో తాండూర్ నియోజకవర్గం నుండి పట్నం మహేందర్ రెడ్డి చక్రం తిప్పడంతో రోహిత్ రెడ్డికి సీటు దక్కకపోగా పార్టీ నుండి బహిష్కరించబడ్డారు. ఆ తరువాత యంగ్ లీడర్స్ పేరుతో యువతను ఎక్కువగా ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని దాదాపు 2000 పైచిలుకు ఓట్లతో పట్నం మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లోకి వెళ్ళడం,
ఆయనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మింగుడు పడడం లేదు. ఇంతవరకు జరిగింది తన వ్యక్తిగతం అంటున్న పైలట్ రోహిత్ రెడ్డిని ఆయన్ను గెలిపించిన ప్రజలు ఎలా స్వీకరిస్తారో ఆయనకే తెలియాలి. సోషల్ మీడియాలో మాత్రం దండకాలు చదువుతున్నారు యువతరం. టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ అరెస్ట్కు పూర్తి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రవిప్రకాష్ విచారణకు సహకరించకపోవడం, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కింది కోర్టులోనే తేల్చుకోవాలి అని స్పష్టం చేయడం ఒక రకంగా రవిప్రకాష్ చిక్కు వచ్చి పడిందనే చెప్పుకోవాలి. టీవీ9 సృష్టికర్తను నేనే అని చెప్పుకొని రవిప్రకాష్ పరిస్థితి ఇప్పుడు ఏ మలుపు తిరగబోతోందో. టీవీ9 వాటాల కొనుగోలు వివాదంలో సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాష్ అరెస్టు దిశగా అడుగులు పడుతున్నాయి. రవిప్రకాష్ పై ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, లోగో విక్రయం అనే తదితర ఆరోపణలతో సైబర్ క్రైమ్ పోలీసులు, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా రవిప్రకాష్ మాకు సహకరించడం లేదంటూ పోలీసులు అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 3 రోజులుగా పోలీసు అడిగిన పలు ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానాలు చెప్పడం, రవిప్రకాష్ ఇంట్లో, ఆయన కార్యాలయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లు, కీలక పత్రాలు అన్నిటినీ సేకరించి కీలక సమాచారం రాబట్టారు. టీవీ9 సృష్టికర్తను నేనే అని చెప్పే రవిప్రకాష్ నేను ఎలాంటి తప్పు చేయలేదు అనే సమాధానం పొంతన లేకపోవడంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఇంకోవైపు తాను తీసుకున్న గోతిలో తానే సోషల్ మీడియాలో కామెంట్లు ఘాటుగానే వినపడుతున్నాయి. ఇది ఈ వారం కాచం కామెంట్స్. మరో వారం మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.